మీ మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ముందే చెప్పే ఆలయం గురించి మీకు తెలుసా? తమిళనాడు రాష్ట్రంలోని శివగంగై జిల్లాలో వేతీశ్వరన్ కోయిల్ అనే ఒక గుడి ఉంది. ఈ గుడిలో శివుణ్ణి వైద్యనాథ స్వామిగా కొలుస్తారు. అనారోగ్యాలు నయం చేసే దేవుడిగా ఇక్కడ ఉన్న వైద్యనాథ స్వామిని ప్రజలు విశ్వసిస్తారు. వేతీశ్వరన్ ఆలయానికి ప్రపంచవ్యాప్త ఖ్యాతిని తెచ్చిపెట్టింది మాత్రం ఇక్కడి నాడీ జ్యోతిష్యం. పురాణాల ప్రకారం కొన్ని వేల సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి తన దివ్య దృష్టితో భూమిపై పుట్టే ప్రతి జీవి భవిష్యత్తు వర్తమాన కాల వివరాలను తాళపత్రాలపై రాసి భద్రపరిచారట. ఈ తాళపత్ర గ్రంథాలనే నాడీ గ్రంథాలు అంటారు. ఈ గ్రంథాలు సుమారు 2000 సంవత్సరాల కాలం నాటివని, అవి ఇప్పటికీ ఈ గుడిలో భద్రంగా ఉన్నాయని నమ్మకం. నాడీ జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వెళ్ళిన వారిని మొదటిగా వారి వేలు ముద్రలను అడుగుతారు. మగవాళ్లకు అయితే కుడి చేతి బొటన వేలు, మహిళలకు అయితే ఎడమ చేతి బొటన వేలు ముద్రలను తీసుకుంటారు. వేలి ముద్రలు ప్రపంచంలో ఎవ్వరికీ ఒకేలా ఉండవు. ఈ ప్రత్యేకత ఆధారంగానే వారి జీవితానికి సంబంధించిన తాళపత్రాన్ని వెతకడం మొదలు పెడతారు. బొటనవేలి ముద్రను బట్టి దానిని 108 రకాలుగా వర్గీకరించి ఆ వర్గానికి చెందిన తాళపత్రాల కట్టను బయటకు తీస్తారు. ఇక్కడ నుండి అసలైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. నాడీ జ్యోతిష్కుడు మీ వేలి ముద్రను 108 తాళపత్రాలతో పోల్చి మీకు సరిపోయే తాటి పత్రం వచ్చే వరకు వేరు ప్రశ్నలు అడుగుతుంటారు. మీ పేరు, మీ తల్లిదండ్రుల పేరు, జన్మస్థలం, ఏ నక్షత్రం ఇలాంటివన్నీ అడుగుతారు. వాళ్ళు అడిగిన వాటన్నిటికీ సరైన సమాధానం చెప్పిన తర్వాతే నాడీ జ్యోతిష్కుడు మీ గతం, వర్తమానం, భవిష్యత్తుకు సంబంధించిన కీలక ఘట్టాలను చదివి వినిపిస్తాడు. మీ పూర్వజన్మ వివరాల నుండి మొదలుకొని ఈ జన్మలో మీ చదువు, ఉద్యోగం, వివాహం, సంతానం, ఎదుర్కోబోయే కష్టసుఖాల వరకు ప్రతి విషయాన్ని వివరిస్తారు. అన్నింటికంటే ఆశ్చర్యపరిచే, ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఆ తాళపత్రంలో మీ మరణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో కూడా స్పష్టంగా రాసి ఉంటుందని చెబుతారు. జాతకంలో ఉన్న దోషాలను, రాబోయే గండాలను తప్పించుకోవడానికి కొన్ని పరిహారాలను, పూజలను చెయ్యమని సూచిస్తారు. ఈ ఆలయాన్ని సందర్శించడానికి 500 నుండి 3000 వరకు ఖర్చు పెట్టమంటారు. ఈ గుడిపై కొన్ని వివాదాలు, విమర్శలు కూడా ఉన్నాయి. జ్యోతిష్యం పేరుతో కొందరు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.